బుట్టాయిగూడెం మండలంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ తల్లికి ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు బుధవారం దర్శించుకున్నారు. గోకుల పారిజాతగిరి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, సింగిల్ ట్రస్ట్ బోర్డు మెంబర్ పెన్మత్స విశ్వనాథరాజు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. గుబ్బల మంగమ్మ తల్లిని దర్శించుకున్న ఎంపీ కావూరి ప్రత్యేక పూజలు చేశారు. దట్టమైన అడవి ప్రాంతంలో స్వయంభూ వెలిసిన గుబ్బల మంగమ్మ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన ఎంపీ పులకించారు. ఇటువంటి కొండ కోనల మధ్య గిరిజన దేవతగా ప్రసిద్ధికెక్కిన గుబ్బల మంగమ్మ తల్లి క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని భక్తులు కావూరి సాంబశివరావును కోరారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఏఎంసీ చైర్మన్ జెట్టి గురునాథరావు, నూపా పార్వతి, వేముల రాంబాబు, ఏఎంసీ డైరెక్టర్ కుంజ నాగరాజు, మండల నాయకులు తటవర్తి రామకృష్ణ, కరాటం సురేష్ బాబు, బొర్ర నాగు, వామిశెట్టి వెంకటేశ్వరరావు, ముప్పిడి శ్రీనివాసరావు, కురిశెట్టి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బురుగువాడలోని కుంజ నాగరాజు ఇంటి వద్ద అల్పాహారానికి వచ్చిన నాయకులకు స్థానిక సమస్యల గురించి గిరిజనులు లిఖితపూర్వకంగా వినతి పత్రం అందజేశారు. తమ గ్రామానికి విద్యుత్ పంపిణీలో అవాంతరాలు కలగకుండా చూడాలని, స్తంభాలు వేయించాలని మహిళలు ఎంపీని కోరారు. అంతేకాకుండా సీసీ రోడ్లు మంజూరు చేయించాలని, పొలాలకు వెళ్లే రహదారిని శుభ్రపరిచి గ్రావెల్ రోడ్లు వేయించాలని రైతులు, గ్రామస్తులు ఎంపీ కావూరిని అడిగారు. ఈ కార్యక్రమంలో కుంజ గంగరాజు, బట్టా దుర్గారావు, కంగాల రాముడు, బట్టా వెంకటేశ్వరరావు, బట్టా బజారు, పూసం పాపారావు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల సంభవించిన తుఫాను కారణంగా గ్రామంలోని లోతు చెరువు వరద నీటి ప్రవాహానికి గురైందని, చెరువు గర్భం కొట్టుకుపోయిందని ఎంపీ కావూరి సాంబశివరావుకు తెలియజేశారు. ఈ చెరువు పనుల నిమిత్తం 53 లక్షలకు ఎస్టిమేట్స్ పంపిస్తే నిధులు మంజూరు కాలేదని గ్రామస్తులతో పాటు అధికారులు ఎంపీకి చెప్పారు. గిరిజనులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విద్యుత్ స్తంభాలు వేయించడానికి అవసరమైతే తన సొంత నిధులు ఇస్తానని ఎంపీ గిరిజనులకు చెప్పారు. అంతర్వేదిగూడెం పంచాయతీ కార్యాలయం నందు అర్హులైన లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్స్ను అందజేశారు. ఎండీఓ వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులతో పాటు ఆర్డీఓ నానిరాజు తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్స్ మంజూరుకి ఎవరికీ లంచం ఇవ్వద్దని ఎంపీ సూచించారు. అంతర్వేదిగూడెం పంచాయతీకి సంబంధించి 10,000 రూపాయలు నిల్వ ఉన్నప్పటికీ గ్రామానికి విద్యుత్ లైట్లు వేయించడం లేదని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సింహాచలం, లక్ష్మణరావు, ముక్కమ్మ, సూర్యచంద్రం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ప్రసంగించారు. మధ్యలో దళారులు మాకు 500 ఇవ్వండి, 200 ఇవ్వండి, 400 ఇవ్వండి అంటే మీరు అటెండాడికి బలికాకండి. మీరే ఎండిఓ గారు, మీరే బాధ్యులు. దానికి మీరు పేర్లు ఏదైనా మిగిలిపోతే మీరు తీసుకురండి, ఆ నంబర్ తీసుకొచ్చే బాధ్యత మాది. సక్రమంగా ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళకి పంచిపెట్టే బాధ్యత మీది. ఇప్పుడు మన ఏం కూడా ఉన్నారు ప్రత్యేకంగా ఆయన, నేను చెప్పిన మాట ఏమిటంటే మన ఆర్డీఓ గారికి కూడా స్థానికంగా ఉన్న ట్రైబల్స్ కానీ పేదవాళ్ళకి కానీ వాళ్ళకి కావాల్సిన ఈ కనీస అవసరాల విషయంలో మీరు శ్రద్ధ తీసుకుని పట్టాలు ఇవ్వడంలో కానీ, పాస్బుక్లు ఇవ్వడంలో కానీ, ఈ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం కానీ, స్థానికంగా ఏ రకమైన వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళని 10 సార్లు తిప్పించకుండా చేయగలిగిన పనులన్నీ వెంటనే చేయండి. చేయలేమని చెప్పండి. అంత మటుకు క్లియర్గా చేయండి అని తప్ప మోసం చేసి లేదా రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, ఆ తర్వాత అట్లా చెప్పి తిప్పడం వాళ్ళని మాత్రం చేయొద్దని చెప్పి మీ అందరికీ కూడా చెప్పే మాట ఇది. ఇవాళ మీరు 10 ఇచ్చినా కూడా ఈ ఊళ్ళో అర్హులైన వాళ్ళు మీరు ఎన్లిస్ట్ చేయండి, ఆన్లైన్లో చేయండి, వాళ్ళన్నీ వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. జంగారెడ్డిగూడెం పట్టణంలో వివిధ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన ఎంపీ కావూరి సాంబశివరావును మార్గ మధ్యలో ఉన్న పట్టణపాలెం గ్రామస్తులు ఆయన కాన్వాయ్ను అడ్డుకున్నారు. పిడతప్పగూడెం వద్ద డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని, చిన్నపాటి కల్వర్ట్ను నిర్మించాలని కోరారు. సంబంధిత శాఖాధికారులతో చర్చించి పనులు చేపట్టడానికి సహకరిస్తానని ఆయన చెప్పారు. అదేవిధంగా శ్రీనివాసపురం గ్రామం నుంచి బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న మార్కండేయపురం అప్రోచ్ రోడ్ పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయాలని ఆ గ్రామ నాయకులు ఎలికే తాతారావు, పోల్నాటి ప్రసాద్ తదితరులు ఎంపీ కావూరి సాంబశివరావును కోరారు. జంగారెడ్డిగూడెంలోని బైపాస్ నుంచి రాజీవ్ నగర్ పై వరకు నిర్మించిన అప్రోచ్ సీసీ రోడ్ను ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు బుధవారం ప్రారంభించారు. 7,74,000 రూపాయలతో నిర్మించనున్న రాజీవ్ నగర్ ఇన్నర్ రోడ్డుకు ఎంపీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కొండపల్లి కేశబాబు, సుకు, ప్రసాద్, రొక్కం ఆదినారాయణ,
వీరవల్లి సోమేశ్వరరావు, మోతుకూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ నగర్ వాసులు భారీ స్థాయిలో పాల్గొని స్థానిక సమస్యలను ఎంపీకి వివరించారు. ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తామని ఆయన ఆ ప్రాంత వాసులకు సముదాయించారు. అదేవిధంగా గరుడకొండ నగర్ నందు సీసీ రోడ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ కుక్కల ధర్మరాజు, మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాస్, షరీఫ్, భాషా, సూరి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా విరోధుల వారి వీధి నందు సీసీ రోడ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ పిండి రాము, కొంచాడ రాజేంద్ర ప్రసాద్, అబ్బాస్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. లచ్చిరెడ్డి చలక వద్ద సీసీ రోడ్ను, సుబ్బంపేట అప్రోచ్ రోడ్ను, మాజీ వార్డు మెంబర్ తీడా మహేష్ అపార్ట్మెంట్ వద్ద మరో సీసీ రోడ్ను ఆయన ప్రారంభించి శిలాఫలకాలని ఆవిష్కరించారు. అదేవిధంగా సాలిపేటలోని బీటీసీ సమీపంలో సీసీ రోడ్లను ఆయన ప్రారంభించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. మరికొన్ని రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అలాగే లలిత సాయి పబ్లిక్ స్కూల్ వద్ద సీసీ రోడ్ను ఆయన ప్రారంభించారు. జంగారెడ్డిగూడెంలోని జెడ్పీ బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు పైకా క్రీడా భవనాన్ని ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు, ఏఎంసీ చైర్మన్ జెట్టి గురునాథరావు బుధవారం ప్రారంభించారు. నూతనంగా ప్రారంభించిన ఆ బిల్డింగ్ నందు సామూహిక అక్షరాభ్యాసంలో భాగంగా చిన్నారులచే అక్షరాభ్యాసం చేశారు. పలకా బలపం పెట్టి చిన్నారులచే ఆల్ రాయించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రామకృష్ణారావు, ఎండిఓ మేడేపల్లి రాజు, తహసీల్దార్ మారడాని శ్రీనివాస్, ఎంఈఓ సుబ్బారావు, ప్రధానోపాధ్యాయులు రంగయ్య, సిఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కావూరి సాంబశివరావు, జెట్టి గురునాథరావు మాట్లాడారు. వ్యవసాయ కుటుంబాలు పైకి రావాలంటే ప్రధానమైన సాధనలు ఈ పిల్లలు చదువుకుంటేనే. ఈ పిల్లలు చదువుకుంటే ఆ కుటుంబం ఎంత పైకి వస్తుందో మన ఎదురు పక్కన ఎవరైనా చదువుకున్న కుటుంబాల్లో విద్యార్థులు అమెరికా వెళ్ళి చదువుకున్న వాళ్ళు, కలెక్టర్ అయిన వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగులు సంపాదించే వాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, వాళ్ళ కుటుంబ స్వరూపం ఏ రకంగా మారిపోతుందో మన కళకు కనబడుతుంది. నిన్న పేదవాళ్ళు రాబోయేవాళ్ళు వాళ్ళ పిల్లలు చదువుకోగానే లక్షల రూపాయలు సంపాదించి పెద్ద ఉద్యోగాలు సంపాదించి ఆ కుటుంబ గౌరవాన్ని, ఆ కుటుంబ సంపదని, ఆ కుటుంబంలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని ఏ రకంగా పెంచుతున్నారు మనం చూస్తున్నాం. ఇది గమనించి ప్రత్యేకంగా పేద కుటుంబాల వాళ్ళు వాళ్ళ పెద్దల్ని అవసరమైతే వాళ్ళ ప్రస్తుతమైనా సరే చదువు చెప్పించి వాళ్ళ పని తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆ సందర్భాలు కూడా ఆ అవకాశం నాకు కల్పించారు. రెవెన్యూకి సంబంధించిన భూ సమస్యలపై అలసత్వం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ వాణిమోహన్ హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో భూ సమస్యలు అపరిష్కృతంగా ఉండడంపై ఆమె ఆగ్రహించారు. నగర పంచాయతీకి సంబంధించి తాగునీటి లైన్ నిర్మాణంపై జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద బుధవారం అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు పెండింగ్లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల, స్టేడియం, పేరంపేట రోడ్డులోని ఇందిరమ్మ స్థలాల ప్రస్తావన తీసుకొచ్చారు. వీటికి సంబంధించి స్థలాల సేకరణలో అధికారులు అలసత్వం వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వాణిమోహన్కి తెలియజేశారు. వీటికి స్థలాలు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు పెండింగ్లో ఉంచడంపై వామపక్ష నాయకులు జున్నుకూటి వెంకటేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు. డిఫామ్ పట్టా పేరుతో ఇందిరమ్మ స్థలాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నట్లు, రెవెన్యూ పరిధిలో బొట్టాయిగూడెం రోడ్డు నందు 7 ఎకరాలు ఉన్నప్పటికీ ఆ స్థలంలో పాలిటెక్నిక్, స్టేడియం నిర్మాణాలు చేపట్టకపోవడంపై వాణిమోహన్ ప్రశ్నించారు. రివ్యూలో పాల్గొన్న ఎంపీ కావూరి సాంబశివరావుకు సమస్యలను వివరించారు. వెనువెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని కలెక్టర్ వాణిమోహన్ను ఎంపీ కోరారు. అదేవిధంగా పోలవరం నిర్వాసిత గ్రామమైన పైడిపాక గ్రామస్తులకు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆ గ్రామానికి చెందిన గిరిజనులు, అధికారులు, నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఎర్రకాలు జలాశయం నుంచి పంపింగ్ స్కీమ్ ద్వారా నగర పంచాయతీకి దాహర్తి తీర్చడానికి కావలసిన సౌకర్యాలపై ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 93 కోట్ల రూపాయలతో పంపింగ్ స్కీమ్ ద్వారా దాహర్తి తీర్చడానికి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. పట్టణంలో 5 చోట్ల మంచినీటి ట్యాంకులను నిర్మించి ప్రజలకు దాహర్తి తీర్చే విధంగా స్కీమ్ను రూపొందించినట్లు చెప్పారు. సీఎం అనుమతితో కేంద్రం నుంచి నిధులు మంజూరయ్యేలా చేయనున్నట్లు ఎంపీ కావూరి సాంబశివరావు హామీ ఇచ్చారు.